అందరూ కూడా మన యొక్క ఈ సనాతన ధర్మ పరంపర అనేది ఏదైతే ఉందో దీని విషయంలో అపారమైనటువంటి శ్రద్ధాభక్తులతో ఉండాలి, అపారమైనటువంటి నమ్మకంతో ఉండాలి. ఇది అత్యంత ఉత్కృష్టమైనటువంటి మార్గం. కొన్నిసార్లు ఈ ధర్మంలో ఉన్నటువంటి కొన్ని ఆచరణలు, కొన్ని విషయాల్ని విన్నప్పుడు ఇదేమిటి ఇలా ఉంది, ఇలా ఎందుకు చెప్తున్నారు, ఇలాగే ఎందుకు చేయాలి, ఇలా ఎందుకు చేయకూడదు అని చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. కానీ వీటిని మనకి చెప్పినటువంటిది ఎవరు అనంటే మన పూర్వీకులైనటువంటి మహర్షులు. వాళ్ళకి అవన్నీ తెలుసు, ఏది ఎందుకు చెయ్యాలి అనేటటువంటిది అన్ని విషయాలు కూడా వాళ్ళకి చక్కగా తెలుసు. ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు, ఆ ఆలోచన అంతా వాళ్ళే చేసేశారు. మనిషి ఏది చేస్తే మంచిది, ఏం చేయకూడదు అనేటటువంటి విషయాలు, ఆ చర్చలు అన్ని కూడా ఇప్పుడు మనం చేయాల్సిన అవసరం లేదు. ఆ చర్చలన్నీ కూడా వాళ్ళు ఎప్పుడో చేసేశారు. ఇప్పుడు మనం కనుక చేయడానికి పోతే ఆ చర్చలు చేయడం మన వల్ల సాధ్యము కాదు, వాటిని అర్థం చేసుకోవడం కూడా మన వల్ల సాధ్యం కాదు. కాబట్టి ఎప్పుడు అనవసరమైనటువంటి కుతర్కాలని, చర్చల్ని చేస్తూ కాలహరణ చేయడం కంటే వాళ్ళు చూపించినటువంటి ఆ ఉత్తమమైనటువంటి మార్గాన్ని అందరూ కూడా చక్కగా అనుసరించి కృతార్థులు కావాలి. అందుకే ఇక్కడ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ తన గురించి చెప్పుకునేటప్పుడు ఒక చోట ఒక మాట అంటాడు, సుహృదం సర్వభూతానాం అని ఒక మాట అంటాడు. నేను ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ కూడా సుహృత్తుగా ఉన్నాను అని. సుహృత్ అనే శబ్దానికి అర్థం ఏమిటి అనంటే ఏ విధమైనటువంటి ఉపకారాన్ని, ప్రత్యుపకారాన్ని ఆశించకుండా ఉపకారం చేసేటటువంటి వాడు అని దాని యొక్క అర్థం. సుహృత్ అంటే ఆ శబ్దానికి అర్థం ఇది. సామాన్యంగా సుహృత్వం అంటే స్నేహితుడు అని సంస్కృతంలో సామాన్యమైన అర్థం ఉంది. కానీ భగవద్గీతలో విశేషంగా సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుడు సాధుష్వపిత పాపేషు సమబుద్ధిర్ విశిష్యతే అని శ్లోకంలో అక్కడ శంకరాచార్యులు వారు రెండు పదాలకి తేడా చూపించారు. ఎందుకంటే అక్కడ రెండు శబ్దాలు సుహృతు మిత్ర అని. ఒకటి సుహృత్ అనే శబ్దానికి స్నేహితుడు అని మాత్రమే అర్థంగా, స్నేహితుడు అని మాత్రమే అర్థం చెప్తే అక్కడ సుహృత్ శబ్దం ఉంది, మీరు రెండు శబ్దాలని చెప్పినట్టు అవుతుంది. అందుకోసం అక్కడ శంకరాచార్యులు వారు చూపించారు సుహృత్ అనేటటువంటి పదానికి అర్థం ఏంటంటే ఏ విధమైన ప్రత్యుపకారాన్ని ఆశించకుండా సహాయం చేసేటటువంటి వాడు, మనతో పాటు ఉండేటటువంటి వాడు, మన యొక్క మంచిని కోరేటటువంటి వాడు అని దాని యొక్క అర్థం. కాబట్టి అదే విధంగా ఆ భగవంతుడు మనల్నందరినీ కూడా సృష్టించాడు, మనందరికీ కూడా ఒక బుద్ధి శక్తినిచ్చాడు. ఏది మంచిది, ఏది చెడ్డది, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనేటటువంటి విషయాలన్నిటినీ కూడా శాస్త్రముల్లో ఉపదేశించాడు. అదేవిధంగా ఆ విషయాల్ని అర్థం చేసుకోగలిగేటటువంటి వివేక శక్తిని మనకిచ్చాడు. అర్థం చేసుకొని అదే విధంగా ఆచరించగలిగేటటువంటి ఆ శారీరకమైనటువంటి శక్తిని, కర్తృత్వ శక్తిని కూడా ఇచ్చాడు. కాబట్టి ఇంత చేశాడు భగవంతుడు. కాబట్టి ఇక మన యొక్క కర్తవ్యం ఏమిటి అని అంటే ఆ భగవంతుడు ఏ మార్గాన్ని అయితే ఉపదేశించాడో ఈ మార్గాన్ని అనుసరించి అందరూ కూడా జీవితాన్ని సార్థకపరుచుకోవడం అనేది అందరి యొక్క కర్తవ్యం. కాబట్టి విశేషంగా ఈ ధర్మ మార్గాన్ని అందరూ కూడా చక్కగా అనుసరించాలి, చక్కగా ఈ ధర్మాన్ని ఆచరించి శ్రేయోవంతులు అవ్వాలి. ఇంకా కూడా ఈ ధర్మం మీద, ఈ ధర్మం యొక్క విషయంలో అవగాహనని ఇంకా పెంచుకోవాలి అందరూ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి జ్ఞానం, చాలా మందికి ధర్మం గురించి ఏదో కాస్త జ్ఞానం ఉంది, కానీ ఆ జ్ఞానం సరిపోదు, ఉన్నటువంటి జ్ఞానం అంత దృఢంగా లేదు. కాబట్టి ఏమనిపిస్తుంది అంటే ఈ జ్ఞానం, మనకు ఉన్నటువంటి ధర్మం, ఈ ధర్మం యొక్క జ్ఞానం అంత దృఢంగా లేదు. కాబట్టి ఏమనిపిస్తుంది అంటే ఎవరు దీని గురించి ఏం విరుద్ధంగా మాట్లాడినా అబుజ వాడు చెప్పిందే సరేమో, నాదే సరిగ్గా లేమో, నా ధర్మమే సరిగ్గా లేదేమో, నా పూర్వీకులు నాకు చూపించినటువంటి మార్గమే సరిగ్గా లేదేమో అని అనిపిస్తూ ఉంటుంది లోపల చాలా మందికి అలా అనిపిస్తుంటుంది. అలా అనిపించి సరైనటువంటి మార్గంలోంచి తప్పుడు మార్గంలోకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మనం అటువంటి తప్పును ఎప్పుడు కూడా చేయకూడదు. ఒకవేళ అటువంటి తప్పును కనుక ఎవరైనా చేస్తే వెంటనే దాన్ని సరి చేసుకోవాలి. ఎవరైనా కూడా ఇలాంటి దుర్బోధనలకి లోనై ఈ ధర్మాన్ని కనుక విడిచుంటే, దీని మీద ద్వేషబుద్ధిని పొంది ఈ ధర్మాన్ని కనుక విడిచుంటే అటువంటి తప్పుని వెంటనే అందరూ కూడా సరి చేసుకోవాలి. ఇందులో ఏ విధమైనటువంటి ఆలోచన చేయకుండా వెంటనే ఆ తప్పుని సరి చేసుకోవాలి. కాబట్టి ఈ ధర్మం మీద చక్కగా ఇంకా అవగాహనని పెంచుకోవాలి. దీని యొక్క జ్ఞానాన్ని అందరూ కూడా చక్కగా దృఢమైనటువంటి ఒక అవగాహనను తెచ్చుకొని ఈ ధర్మాన్ని అందరూ కూడా చక్కగా ఆచరించాలి. తద్వారా ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి. ఎందుకు అనంటే ఇక్కడ రెండు ఉంటాయి మనిషికి. ఒకటి జీవితాన్ని సాగించడం, ఒకటి జీవితాన్ని సార్థకపరుచుకోవడం. రెండు పనులని మనిషి చేయాల్సి వస్తుంది. జీవితాన్ని సాగించడం అంటే ఏమిటి? జీవితంలో దేనికి తక్కువ కాకుండా ఏదో అవసరాలు ఉంటాయి, అందరికీ ఏవో అవసరాలు అవి ఏవో ఉంటాయి. చదువుకోవడం, ఉద్యోగం చేయడం, సంపాదించడం, ఏదో పని చేయడం, ఏదో ఇల్లు కట్టుకోవడం, ఒక స్థానాన్ని ఏర్పరచుకోవడం, ఇదంతా ఎందుకోసం అనంటే జీవితాన్ని సాగించడం కోసం. అంటే జీవితంలో ఏం తక్కువ కాకుండా ఉన్న దాంట్లో హాయిగా ఉండడానికి. ఏదో బోర్డంత వస్తుందని కాదు, కానీ ఏం తక్కువ కాకుండా
తప్పు కాకుండా చక్కగా జీవితాన్ని సాగించడానికి చేసేటటువంటి పనులు ఇవన్నీ కూడా. కానీ ఈ పనుల వల్ల మనం ఈ పనులను ఎంత చేసినా ఏం చేసినా వీటి వల్ల మనం ఏం సంపాదించినా కూడా అదంతా కూడా మనం ఈ శరీరంలో ఉన్నంత వరకు మాత్రమే మనకు ఉపయోగపడుతుంది ఈ లౌకికంగా మనం చేసేటటువంటి పనుల వల్ల. ఎందుకంటే ఇవన్నీ కూడా కేవలం ఈ జీవితాన్ని సాగించడం కోసం మాత్రమే చేసేటటువంటి పనులు. కానీ అలా అది మాత్రం చేస్తే సరిపోదు. ఎందుకు అంటే జీవితాన్ని సాగించడం అనేటటువంటిది అది మనుషులకు మాత్రమే కాదు, జంతువులకు కూడా ఉండనే ఉంది. ఎందుకు? జీవితం అంటే ఏమిటి? జన్మకి మరణానికి మధ్యలో ఉండేటటువంటిది జీవితం అని అంటే. కాబట్టి అక్కడికి ఏమైంది? జన్మ మరణాలు మనుషులకి ఉన్నాయి, జంతువులకి ఉన్నాయి. కాబట్టి అక్కడ ఎవరెవరికైతే జన్మ మరణాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా, అది మనుషులైనా కూడా ప్రాణులైనా కూడా, అందరికీ కూడా జీవితాన్ని సాగించడం అనేది ఉండనే ఉంది. అది అందరికీ కూడా ఉండనే ఉంది. అయితే ఆ జీవితాన్ని సాగించేటటువంటి శైలి ఏదైతే ఉందో అందులో తేడా ఉండొచ్చు. మనుషుల జీవన శైలికి, జంతువుల జీవన శైలికి తేడా ఉంటుంది. తేడా ఉండొచ్చే తప్ప జీవితాన్ని సాగించడం అనేటటువంటిది మాత్రం మనుషులకి ఉంది, జంతువులకి ఉంది. ఆ జంతువులకు కూడా తమ జీవితాన్ని ఎలా సాగించాలి, తమ ఆహారాన్ని ఎలా సంపాదించుకోవాలి, తమ ఇంకొక ప్రాణి నుంచి తనని ఎలా కాపాడుకోవాలి, అయినంత వరకు ఎలా తనని కాపాడుకోవాలి, ఈ జ్ఞానాలన్నీ కూడా, ఈ జ్ఞానం జంతువులకు కూడా ఉండనే ఉంది. కాబట్టి మనిషి కూడా ఇంత మాత్రమే చేస్తే, జీవితాన్ని నడిపించడం మాత్రం నా కర్తవ్యం లేనక మనిషి భావిస్తే అప్పుడు మనిషికి జంతువులకి తేడా ఉండదు. ఎప్పుడు తేడా వస్తుంది అని అంటే, ఏ పనునైతే జంతువులు చెయ్యలేవో కానీ మనిషి చేయగలుగుతాడు, అటువంటి పనిని మనిషి ఆచరించినప్పుడు మాత్రమే ఆ జంతువులకి మనిషికి తేడా వస్తుంది. ఏమిటా పని? ఒక పని ఉంది, ఆ పనిని జంతువులు చేయలేవు కానీ మనిషి చేయగలుగుతాడు. ఏమిటి అని అంటే అదే జీవితాన్ని సార్థకపరుచుకోవడం అనేది. జీవితాన్ని సార్థకపరుచుకోవడం అనేటటువంటిది మనిషి మాత్రమే చేయగలిగేటటువంటి పని, జంతువులు చేయలేవు. ఎలా సార్థకపరుచుకోవాలి జీవితాన్ని అని అంటే ధర్మాన్ని ఆచరించడం ద్వారా. మళ్ళీ ఇక్కడికే రావాలి, ధర్మాన్ని దగ్గరికే రావాలి. ధర్మాన్ని ఆచరించడం ద్వారా ఈ జీవితాన్ని మనం సార్థకపరుచుకోవాలి. కాబట్టి ఇటువంటి ధర్మాచరణ చేయడానికి కావలసినటువంటి బుద్ధి శక్తి, వివేచన శక్తి, శారీరకమైనటువంటి ఒక శక్తి, కర్తృత్వ శక్తి, ఇవన్నీ కూడా కేవలం మనిషికి మాత్రమే ఉండేది. జంతువులకు ఎలాగానంటే చేసినటువంటి కర్మ ప్రకారం ఏదో జంతు జన్మ వస్తుంది, జీవాత్ముడికి ఏదో ఒక జంతు జన్మ వస్తుంది. కేవలం ఆ జన్మలో చేసినటువంటి కర్మను అనుభవించడం మాత్రమే వాటిల పని, అంతే. అంతకంటే ఇంకేమీ చేయడం అనేది వాటిల కుదరదు. కానీ మనిషికి మాత్రమే ఒకవైపు కర్మఫలాన్ని అనుభవిస్తూనే ఇంకా ఉత్కృష్టమైనటువంటి కర్మలను చేసి తాను ఉన్నటువంటి స్థితి నుంచి ఇంకా ఉత్కృష్టమైనటువంటి స్థితికి వచ్చి ఈ జీవితాన్ని సార్థకపరచుకోగలిగేటటువంటి ఒక అవకాశం అది మనిషికి మాత్రమే ఉన్నది. అటువంటి ఒక అవకాశాన్ని భగవంతుడు మనిషికి మాత్రమే ప్రసాదించాడు. కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా దీన్ని చక్కగా తెలుసుకొని ఈ సనాతన ధర్మ పరంపర అనేది ఏదైతే ఉందో దీని యొక్క గొప్పతనాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి, దీన్ని ఆచరించాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా చెబుతూ ఉన్నాం.